జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఉగాదిలోపు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కువ ప్రయాణాలు చేయరాదు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతే ఉండాలి. ఒకవేళ మీరు అనుకున్న కార్యక్రమాలు జరగకపోవచ్చు, ఉద్యోగం కావచ్చు, అసలు పని అయ్యేది మధ్యలోనే అయిపోతుంది. ఇలా ఎన్నో రకరకాల కార్యకలాపాలు ఆగిపోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏమిటంటే, ఏదైనా కూడా భంగపాటుకు గురి కాకండి. అన్నిటికీ, అన్ని మాటలకు, పనులకు నేనున్నా అని ముందుకు రాకండి. భర్త భార్యతో కావచ్చు, భార్య భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించండి. 1కి 10 సార్లు ఆలోచించి వెనుక ముందు చూసి పనిచేయండి. డబ్బు విషయంలో, ఇచ్చే విషయంలో కావచ్చు, తీసుకునే విషయంలో కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది మీ జాగ్రత్తలు మాత్రమే. మీకు అన్ని శుభాలు జరగడం కోసం శ్రీ వైష్ణవ ఆలయాలు సందర్శించండి. అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. శివుడికి రుద్రాభిషేకం చేయండి. మీ జీవితం స్వార్థకం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.